ఇప్పుడు నా రిక్వెస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తికి ఆ గ్రామంలో స్మృతి భవన్ కట్టియాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజులలో నేను ₹1 కోటి ఇస్తానన్నాడు. ఇంతవరకు అది జరగలేదు. కాబట్టి నేను మళ్ళీ లెటర్ రాసాను. వచ్చే సంవత్సరం ఆయన బర్త్డే లోపల అక్కడ పెదపాడు గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే గుడిసె దగ్గర ఆయనది తప్పనిసరిగా వచ్చే తరం వారికి తెరవాలి. ఇవాళ రేపు నాయకులు రాజకీయాలకు ఎందుకు వస్తున్నారంటే డబ్బు సంపాదించేందుకు వస్తున్నారు. గతంలో సేవ చేయాలనే దృక్పథంతో చదువుకొని మనం రాజకీయాలు వస్తే 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి సాయం చేయాలి అనే కల్చర్ రావాలంటే తప్పనిసరిగా బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ, అదే పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి నేను ఉత్తరం రాస్తున్నా.